మీ జీవితంలో ఎన్నాళ్లు ఎదురుచూసిన ఆ క్షణం వచ్చేసింది. అదృష్టం తట్టకపోయినా, ప్రయత్నాలు ఫలించకపోయినా, మీ హృదయం ఎన్నిసార్లు విరిగిపోయినా, దేవతాశక్తి మీ పట్ల చూపే దృష్టి ఒక్కరోజు కూడా తగ్గలేదు. ఇప్పుడా దృష్టి మీపై పూర్తిగా పడబోతోంది. ఆకాశంలో మారుతున్న గ్రహస్థితులు మీ పేరును లిఖించినట్లుగా కనిపిస్తున్నాయి. గురుడి శుభదృష్టి మీ జీవిత పథాన్ని మార్చడానికి ముందుకొస్తోంది. మీ ఇంటి గుమ్మం దగ్గరే ఒక శక్తి తిరుగుతోంది. మీ కర్మలన్నింటినీ చూశాక, మీ కన్నీళ్లన్నింటినీ తుడిచాక, మీరు ఎక్కడ నిలబడి ఉన్నారో తెలుసుకుని, ఇప్పుడు మీను ముందుకు నెట్టేందుకు సిద్ధంగా ఉన్న శక్తి మరియు మీ జీవితంలోకి అడుగుపెట్టబోయే ఒక వ్యక్తి గురించి విశ్వం మీకు సంకేతమిస్తోంది. ఆ వ్యక్తి పేరు ఎస్ అక్షరంతో మొదలవ్వచ్చు. మీరు సాగాల్సిన కొత్త ప్రయాణం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ధనుసు రాశిపై 2025 చివరి నెలలో ఏర్పడుతున్న ఆకాశ దిక్ప్రభావం. 2025 చివరి నెలలో ఆకాశంలో ఏర్పడుతున్న గ్రహస్థితులు ధనుసు రాశి వారికి చాలా లోతైన ప్రభావాన్ని చూపుతున్నాయి. గురుడు ప్రధాన గ్రహంగా ఉండటం వల్ల మీ రాశిపై దాని దృష్టి పూర్తిగా పడుతోంది. ఈ దృష్టి సాధారణం కాదు. ఇది మీ జీవితంలో నిలిచిపోయిన ప్రతి విషయాన్ని కదిలించే శక్తి. ఇన్నాళ్లు మీ జీవితంలో ఎందుకు ఆగిపోయినట్లుగా అనిపించింది? ఎందుకు చేసిన పనికి ఫలితం రాలేదని అనిపించిందో? ఎందుకు సరైన మనుషులు దూరమయ్యారని అనిపించిందో? ఇవన్నీ ఆకాశ దిక్ప్రభావం వల్లే. కాని ఈ పరిస్థితి ఇప్పుడు ముగియబోతోంది. గురుడు శుభదృష్టి మీపై పడడం అంటే దైవశక్తి నేరుగా మీపై ఆశీర్వాదం కురిపించటమే. మీ జీవితం పేజీలు తిప్పేలా మారబోతోంది. ఈ శుభదృష్టి వల్ల మీ మనసులో ధైర్యం పెరుగుతుంది. ముందు ముందు మీరు తీసుకునే నిర్ణయాలు నిజమవుతాయి. మీరు ఆశపెట్టుకున్న దారులు తెరుచుకుంటాయి. ధనుసు రాశివారు సాధారణంగా ధైర్యం, పరాక్రమం, నిజాయితీతో ఉండేవారు. కాని గత కొంతకాలంగా మీరు మీ శక్తిని గుర్తించలేకపోయారు. మిమ్మల్ని మీరు చిన్నగా భావించిన రోజులు కూడా ఉన్నాయి. కాని ఈ దృష్టి మీలోని శక్తిని మళ్లీ మేల్కొల్పుతుంది. ఈ శక్తి రాకతో మీ దగ్గర కొత్త అవకాశాలు నిలబడి ఎదురుచూస్తున్నట్లుగా మీరు అనుభవిస్తారు. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న బాధలను నిలిపివేసి సంతోషం ఇచ్చే దారిని మీ ముందు ఉంచుతుంది. ఈ నెల మార్పుల నెల. ఈ నెల కొత్త ఆరంభాల నెల. మీ అదృష్టం తిరిగి ప్రారంభమయ్యే శుభ సమయం. ఎస్ అనే వ్యక్తితో అనుబంధం మీ భవిష్యత్ని మలిచే శక్తి. మీ జీవితంలో యశ్ అని యాక్షన్తో మొదలయ్యే వ్యక్తి ప్రవేశించటం యాదృచ్ఛికం కాదు. జ్యోతిష్య ప్రకారం కొన్ని వ్యక్తులు మన జీవితంలో ప్రత్యేక పాత్రతో వస్తారు. ఈ వ్యక్తి అలాంటి వారిలో ఒకరు. ఈ వ్యక్తి మీ జీవితంలో మార్పు తీసుకువచ్చే శక్తిని కలిగి ఉన్నారు. ఈ వ్యక్తి గురించి మీరు గతంలో విన్నట్లు ఉండొచ్చు, మాట్లాడినట్లు ఉండొచ్చు, లేకపోతే కొత్తగా పరిచయమయ్యే అవకాశం కూడా ఉంది. కాని ఒక విషయం మాత్రం ఖాయం. ఈ వ్యక్తితో మీ బంధం సాధారణం కాదు. మీరు నీరసంగా ఉన్న రోజులలో శక్తి ఇచ్చే వ్యక్తి ఇదే. మీరు అడ్డంకులు ఎదుర్కొంటున్నప్పుడు దారిచూపే వ్యక్తి ఇదే. మీరు నిర్ణయంలో సందేహపడుతున్నప్పుడు స్పష్టత ఇచ్చే వ్యక్తి ఇదే. ఈ వ్యక్తి ద్వారా వచ్చే మార్పులు మీ జీవితాన్ని నిలిపించిన స్థితి నుండి ముందుకు తోడుతూ నడిపిస్తాయి. ధనుసు రాశివారికి 2025 చివరి రోజుల్లో ఇలాంటి వ్యక్తి ప్రవేశించటం ఎంతో పెద్ద సంకేతం. ఇది దైవరీతిగా ఏర్పడే అనుబంధం. మీరు కొత్త దారుల్లోకి సాగడానికి ఈ వ్యక్తి చాలా పెద్ద కారణమవుతారు. ఈ వ్యక్తి వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలకు దిశనిర్దేశం లభిస్తుంది. మీ జీవితంలో మీరు భావించిన స్థాయి కంటే మరింత ఎత్తుకు తీసుకెళ్లే శక్తి ఈ వ్యక్తికి ఉంది. ఈ వ్యక్తి ప్రవేశం మీ అదృష్టం ప్రారంభించడానికి కీలకమైన కారణం. మీ ఇంటికి అడుగుపెట్టబోయే వ్యక్తి తీసుకువచ్చే అతిపెద్ద శుభవార్త. మీ ఇంటి తలుపు దగ్గరకు ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఈ వ్యక్తి సాధారణంగా రాడు. ఈ వ్యక్తి చెప్పే మాట మీ హృదయాన్ని తాకుతుంది. మీరు ఇన్నాళ్లు ఎదురుచూసిన శుభవార్త ఇదే కావచ్చు. మీ ఇంట్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభసూచన ఇప్పుడు మీ ముందుకు వస్తోంది. ఈ వ్యక్తి రాక యాదృచ్ఛికం కాదు. ఆకాశ స్థితులు చెప్పే విషయం ఏమిటంటే, ఈ వ్యక్తి ద్వారా మీ ఇంటికి వచ్చే శుభవార్త మీ కుటుంబం మొత్తాన్ని తాకుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుంది. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త, ఆర్థిక విషయాలకు సంబంధించిన పరిష్కారం, ఆరోగ్యం, పెండింగ్ పనులు, కుటుంబ సమస్యలు ఏదైనా కావచ్చు. కాని ఈ శుభవార్త మీ ఇంటికి శాంతి మరియు సంతోషాన్ని అందిస్తుంది. ఈ వ్యక్తి చెబుతున్న మాటలు మీలో కొత్త నమ్మకాన్ని పెంచుతాయి. మీరు మళ్లీ నమ్మేలా చేస్తాయి. ఇన్నాళ్లు ఎందుకు ఎవరూ మీ పట్ల అర్థం చేసుకోలేదని బాధపడిన రోజులు పోతాయి. ఈ వ్యక్తి రాకతోని మీరు ఆశించిన మార్పు ప్రారంభమవుతుంది. మీ ఇంట్లో ఈ శుభవార్త వచ్చిన క్షణం మీ అదృష్టం దిశ మార్చుకుంటుంది. మీ శ్రమకు ఫలితం లభించడం ప్రారంభమవుతుంది. ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి ఎవరు? ఎందుకు పిచ్చిని కొన్ని రోజులుగా మీ ఇంట్లో ఏదో ప్రత్యేకమైన శక్తి తిరుగుతున్నట్లు మీరు అనుభవించి ఉండొచ్చు. ఇంట్లో నిశ్శబ్దం ఉన్నా కూడా ఏదో మార్పు జరుగుతున్నట్లుగా అనిపించి ఉండొచ్చు. ఇది మీ ఊహ కాదు, ఇది నిజమే. మీ ఇంట్లో ఒక శుభశక్తి ప్రవేశించింది. ఈ శక్తి ఎవరు? ఇది దేవతారాధన వల్ల ఏర్పడే శక్తి.
ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఈ సమయంలో మహాలక్ష్మి శక్తి దగ్గరగా ఉంటుంది. ఈ శక్తి మీ ఇంటిని శుభశక్తితో నింపడానికి తిరుగుతోంది. మీ ఇంట్లో ఉన్న నెగటివిటీని తొలగిస్తుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించే ప్రయత్నంలో ఉంది. ఈ శక్తి రాక అంటే మీరు ఆధ్యాత్మికంగా బలోపేతనమవుతున్నారని అర్థం. మీ ఇంట్లో ఆర్థిక శక్తి, శాంతి శక్తి, ఆరోగ్య శక్తి, ఆల్ పాజిటివ్ ఎనర్జీస్ చేరుకునే సమయం వచ్చినట్టు అర్థం. మహాలక్ష్మి శక్తి ఒక ఇంట్లో ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలు పంపుతుంది. మీరు ఇటీవల అనుభవించిన మార్పులే అవే సంకేతాలు. మీ జీవితంలో అదృష్టం మేల్కొని క్షణం. మీరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అదృష్టం ఇప్పుడు మేల్కొంటోంది. కొన్నిసార్లు మన అదృష్టం నిద్రపోతుంది. మనం ఎంత ప్రయత్నించినా ఫలితం రాదు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు అదృష్టం ఒక్కసారిగా మేల్కొంటుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. మీరు మాట్లాడే మాటకు గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పనికి ఫలితం వస్తుంది. మీరు ఎవర్ని కలిస్తే వారు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు అడుగుపెట్టిన పని విజయానికి దారితీస్తుంది. ధనుసు రాశివారికి ఇది తిరిగి పుట్టినట్లే. మీలో ధైర్యం పెరుగుతుంది. మీలో నమ్మకం పెరుగుతుంది. మీ ఆత్మబలం రెట్టింపు అవుతుంది. అదృష్టం మేల్కొన్నప్పుడు మీ జీవితంలో జరిగిన ప్రతి విషయం పాజిటివ్ మార్పుకు దారితీస్తుంది. ఇది మీ కొత్త ప్రారంభ సమయం. 2025 డిసెంబర్ 5 రాశిఫలం. భావోద్వేగం మార్పుల రోజు. డిసెంబర్ 5 తేదీ ధనుసు రాశివారికి భావోద్వేగపరంగా ఆందోళనలు, ఒత్తిడి, ఆత్మవిశ్వాసం తగ్గడం, ఆల్ కంబైన్డ్ ఎఫెక్ట్. కానీ ఈ సంవత్సరం చివరి రోజుల్లో ఆరోగ్యస్థితిలో మంచి మార్పు కనిపిస్తుంది. మొదటగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మనసును బాధపడుతున్న ఆలోచనలు తగ్గుతాయి. నిద్ర సరైన రీతిలో పడుతుంది. శరీరంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. మీరు చేసిన చికిత్సలకు మంచి ఫలితం వస్తుంది. మీకు శక్తి పెరిగినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే మీలో కొత్త ఉత్సాహం ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి కూడా ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తేలికపాటి వ్యాయామం, ధ్యానం, సాత్విక ఆహారం ఆల్ ఎఫెక్టివ్. ఈ కాలంలో ఎవరైనా మీకిచ్చే సలహా మీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మీరు చేపట్టే మార్పులు శరీర